సో ఈ వేరియంట్ కొంచెం స్పీడ్గా వ్యాప్తి చెందుతుందా డాక్టర్ గారు? అందుకే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఇప్పుడు అంతకుముందు సింగపూర్ తీసుకున్నారు అనుకోండి, 30% రేజ్ ఇన్ హాస్పిటల్ అడ్మిషన్స్. 30% రేజ్ హాస్పిటల్ అడ్మిషన్స్ అని ఎందుకు అన్నారు అని అంటే, అంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి ఒక బేస్ లైన్ కోవిడ్ కేసులో అడ్మిషన్స్ ఉన్నాయి. అది లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ అది సడన్గా పెరగటం స్టార్ట్ అయినాయి. దానికి కారణం ఏంటంటే న్యూ వేరియంట్ వచ్చింది. సో సడన్గా 30% అడ్మిషన్స్ ఎక్కువైనాయి అని చెప్పి వాళ్ళు దాన్ని అలర్ట్గా తీసుకొని మళ్ళీ న్యూ వేరియంట్ అని మళ్ళీ ఏమైనా కన్సర్న్గా తీసుకొని జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇన్ ద సేమ్ మేనర్ ఇండియాలో కూడా కొత్తగా కేసెస్ నోట్ వేయడం వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ మనము సర్వేలెన్స్ అంటాం. సర్వేలెన్స్ స్టార్ట్ చేసాం. దాంట్లో మనకు కేసెస్ నోటిఫై అవుతున్నాయి. ఆ నోటిఫై అవుతున్నవి కూడా సడన్ రైజ్ అవ్వడం అనేది అంటే మనకు కూడా 32% స్ప్రెడబిలిటీ పెరిగింది పాత ఉన్న బేస్ లైన్ మీద అని చెప్పి కనుక్కున్నారు. దానివల్లనే అలర్ట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. సో ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది డాక్టర్ గారు? ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ చర్యలు అంటే విజిలెన్స్ అంటారు, యాక్టివ్ సర్వేలెన్స్ చేస్తారు. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇది స్ప్రెడబిలిటీ ఎట్లా ఉంది, తర్వాత ఈ వేరియంట్స్ అనేవి ఎన్ని రకాల వేరియంట్, ఇప్పటికైతే 2 వేరియంట్స్ కనుక్కున్నారు కొత్తవి. సో ఇది ల్యాబ్లో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దీనివలన సీరియస్నెస్ ఎంత ఉంటుంది, డెత్లు ఎలా అవుతున్నాయి, ఇవి కనుక్కున్నాక దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక దెన్ దే విల్ టేక్ ఎ డెసిషన్. షెడ్యూల్ పెట్టాలా లేకపోతే అలర్ట్ ఇవ్వాలా, హాస్పిటల్స్లో ఆక్సిజన్ పెంచడం, అన్ని హాస్పిటల్స్కి అలర్ట్ ఇచ్చి వెంటిలేటర్స్ అవి రెడీ చేసుకోమనటం, ఇలాంటివి అలర్ట్ అయితే ఇస్తారు. అలానే అది జరుగుతుందని కాదు, ఇవ్వకపోతే మొత్తానికి ఎవరు రెడీ ఉండదు కాబట్టి సిస్టమ్ రెడీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ యూజువల్గా పాండమిక్ వచ్చినాక ఎప్పుడైనా కానీ మళ్ళీ పాండమిక్ అంత సీరియస్ అయిపోయి రావడం అనేది వెరీ రేర్. ఈవెన్ 5 years నెక్స్ట్ 10 yearsలో కూడా. కాకపోతే ప్రతి సంవత్సరము కొన్ని ఎపిసోడిక్ కేసెస్ అనేది ప్రతి కంట్రీలోనూ కొన్ని వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ యొక్క హ్యూమన్ రేస్ని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి వచ్చిపోతూ ఉంటాయి. అందులో పాటుగానే ఈ సంవత్సరం మనకు కొంచెం ఎక్కువ కేసులు ఉన్నాయి.